కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, అనంతపురం, కడప సహా పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. మరోవైపు వాగులు వంకలు పొంగిపొర్లుతూ ఉండడంతో రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికే 2 రాష్ట్రాల్లోనూ వరుణుడు దంచి కొడుతున్నాడు. భారీ వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల కష్టాలు వర్ణనాతీతం. వర్షాలపై ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వాతావరణ పరిణామాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. మెదక్ జిల్లాలో మరోసారి వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మొన్నటి వరకు కురిసిన వర్షాల నుంచి పూర్తిగా ఉపశమనం కలగకముందే మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో 4 గంటల వ్యవధిలో 17.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉండడంతో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వర్షం దంచి కొడుతోంది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని పలు కాలనీల రోడ్లు చెరువుల్ని తలపించాయి. జైనద్లో పలు ఇళ్లలోకి నీరు చేరింది. అనంతపురం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా రాయదుర్గం, ఉరవకొండలోని పలు ప్రాంతాల్లో వర్షాలకు వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పంటలు నీట మునిగాయి. కణేకల్, బొమ్మనహాల్ మండలాల్లో కురిసిన వర్షానికి వేదావతి నది, వాగులు వంకలు నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. కణేకల్ మండలం బెనకల్ వద్ద ఉధృతంగా వంక ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని వరి నాట్లు, పత్తి, కంది, వేరుశెనగ పంట పొలాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.